హాయ్ అండి. నేను మీ గార్జియస్ గౌతమి. నేను నా ఫస్ట్ మినీ వ్లాగ్ మన గణపతితో స్టార్ట్ చేస్తున్నా అండి. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వినాయక చవితి రోజు మట్టితో చేసిన బొజ్జ గణపతిని మా ఇంటికి కూడా తెచ్చేసుకున్నాం. పొద్దున్నే లేచి తలస్నానం చేసి గుమ్మాలకి మామిడి తోరణాలు కూడా కట్టేశాం. వినాయక చవితి పూజ చేసుకోవడానికి బొజ్జ గణపతికి పీఠం సిద్ధం చేసేసాం. ఈ వినాయక చవితి మా పెళ్ళి తర్వాత వచ్చే ఫస్ట్ వినాయక చవితి. మా హస్బెండ్ నాకు చాలా హెల్ప్ చేశారు. పాలి కట్టి మొత్తం అంతా బాగా డెకోర్ చేశారు. అన్ని పూజల కంటే కూడా వినాయక చవితి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే ఈ వినాయక చవితికి మాత్రమే స్పెషల్గా ఉండేది పాలి. మనం అన్ని రకాల పళ్ళు కాయల్ని కడతాం. అలాగే పూజ కోసం వినాయకుడికి ఎంతో ప్రియమైన గరికను కూడా వాడతాం. గణపతికి ఇష్టమైనవన్నీ పెట్టడానికి ప్రతి ఒక్కరు ఎంతో ఇష్టపడి వండి పెడతారు. మా గణపతి కోసం మా అత్తగారు అన్నీ ప్రిపేర్ చేసేసారు. అసలే వినాయక చవితి అంటేనే పిల్లల పండుగ అండి. అసలు ఏ కల్మషం లేని చిన్నపిల్లల మనస్తత్వం కలవాడు మన గణపయ్య. అందుకే మన వినాయక చవితి అంటేనే పిల్లలందరికీ ఎంతో ప్రీతికరమైన పండుగ. చంద్రుని చూసి నేలాప నిందలు రాకుండా పూజ అయ్యాక వ్రతకథ అంతా చక్కగా విని అందరూ అక్షింతలు కూడా వేసుకున్నాం. ఇంతకీ మీ ఇంట్లో ఈ వినాయక చవితిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో త్వరగా కమెంట్స్లో చెప్పేయండి.